హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫూల్ మఖానాతో లడ్డూ చేస్తున్నానండి. ఫూల్ మఖానా అంటే తామర గింజలండి. తామర గింజలతో లడ్డూ చేస్తున్నాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇందులో. అవి ఏంటో మీకు చెప్తానండి. ఇయండి ఫూల్ మఖానా అండి. నేనైతే ఒక కప్పుతో తీసుకున్నాను. ఆ కప్పునైతే పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇది స్టవ్ వెలిగించుకొని ఒక ఎడల్పాటి కడాయినైతే పెట్టుకుందామండి. ఆ కడాయి వేడెక్కాక ఈ ఫూల్ మఖానాని ఇందులో వేసేసి బాగా వేయించేసుకుందామండి. ఈ ఫూల్ మఖానాలో హ్మ్, చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. పిండి శాతం ఎక్కువగా ఉండటం వల్ల కాలుష్యం, ఐరన్ పుష్కలంగా ఉంటదండి ఇందులో. గుండె దడ, చికాకు, నిద్రలేని వంటి సమస్యలను బాగా తగ్గిస్తుందండి. అధిక బరువును కూడా తగ్గిస్తుందండి. ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఎముకలు, కండరాలు, దంతాలు బలపడతాయండి. కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత తగ్గిస్తుందండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇదైతే ఫూల్ మఖానా అయితే ఎలా అయితే వేయించేసుకోవాలండి. మనం చేత్తో చిదివేలా అయితే వేయించేసుకోవాలండి. వేయించేసుకున్న ఆటిలనైతే ఒక ప్లేట్‌లో తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 స్పూన్లు నెయ్యిని వేసుకొని ఒక కప్పు బాదం పప్పు, ఒక కప్పు జీడిపప్పు వేసుకొని బాగా వేయించేసుకుందామండి. లైట్ గోల్డెన్ కలర్‌లో వేయించేసుకుందామండి. ఇలా వేయించేసుకున్నట్లయితే మనం బాదం పప్పు, జీడిపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అయితే వెండి కొబ్బరి పొడినైతే తీసుకోవాలండి. వెండి కొబ్బరి పొడిని కూడా ఇందులో వేసేసుకొని వేయించేసుకోవాలండి. అది కూడా ఆ వెండి కొబ్బరిని కూడా వేయించేసుకోవాలండి. వేయించేసుకొని ఈ విధ కొంచెం గోల్డెన్ కలర్‌లో వేయించేసుకొని ఇలా వేగితే సరిపోద్దండి. ఇలా వే సరి ఇలా సరిపోద్దండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌లో అయితే వేసేసుకుందామండి. వేసేసుకొని ఇవి కూడా చల్లారనిద్దామండి. అలాగే అదే కడాయిలో ఒక 2 కప్పులు తురుముకున్న బెల్లాన్ని కూడా వేసేసుకుంటున్నానండి. అది కూడా వేసేసుకొని ఒక కప్పుతో అయితే వాటర్ వేసుకున్నానండి. ఆ వాటర్ వేసుకున్నాను. ఇలా బెల్లం అంతా కరిగేదాకా ఇలా కలుపుకుంటా ఉందామండి. ఇలా కరిగిపోయింది కదా! ఈ విధంగా కరిగించాక మనకి లైట్ తీగ పాకం వస్తే సరిపోద్దండి. మనం ఎక్కువ పాకం అయితే రాకూడదండి. ఇలా లైట్‌గా వస్తే సరిపోద్ది. మీకు చూపించటం కోసమని నేను ఇలా తీగైతే తీస్తున్నానండి. ఇలా తీగ పాకం కింద లైట్ తీగ పాకం వస్తే సరిపోద్దండి. ఈ విధంగా మనమైతే ఈ బెల్లం పాకం అయితే రెడీ చేసుకోవాలండి. ఇలా చూసారు కదా! ఇలా తీగ పాకం వస్తే సరిపోద్దండి మనకి. సరిపోద్దండి. ఇప్పుడైతే ఇలా తీగ పాకం సరిపోద్దండి. ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకొని అదైతే చల్లారనిద్దామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫూల్ మఖానానైతే వేయించి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు చల్లారిపోయినాయి కదండీ! ఇప్పుడైతే ఇలా మిక్సీ జార్‌లో వేసేసుకొని ఒక 5 యాలకులని వేసేసుకొని ఇలా మెత్తని పేస్ట్‌లా మెత్తగా పొడి కిందైతే ఆడేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఆడుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌లో అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా! బాదం పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి అవి కూడా ఈ మిక్సీ జార్‌లో వేసేసుకుందామండి. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు వేసుకున్నాను. మీ దగ్గర ఇంకా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. ఇంకా వేసుకోవచ్చండి. మనం ఈ మిక్సీ పట్టించాం గదా! మిక్సీ అయితే మెత్తగా పట్టించకూడదండి. కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకోవాలండి. అంటే కొంచెం పలుకుల్లా అయితే ఆడుకోవాలండి. మెత్తని పేస్ట్‌లా అయితే ఆడుకోకూడదు. అవి కూడా ప్లేట్‌లో ఏసుకొని బాగా కలిపేసుకుందామండి. మనం పాకం పట్టుకొచ్చెట్టుకున్నాం కదా! బెల్లం అది చల్లారిపోయింది కదండీ! దాన్ని కూడా ఈ ప్లేట్‌లో వేసేసుకొని బాగా వేసేసుకుందామండి. వేసేసుకొని ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్‌లయితే నెయ్యిని వేసుకుందామండి. అలా నెయ్యిని వేసేసుకొని మొత్తం అంతా కలిసేదాకా కలిపేసుకుందామండి. ఇలా మొత్తం అంతా కరిగిపోయాక మొత్తం అంతా కలిపేసుకున్నాక మనం లడ్డూల కింద అయితే చేసేసుకుందామండి. మనం ఇలా లడ్డూల కింద అయితే చేసేసుకుందామండి. ఇలా లడ్డూల కింద చేసేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లో అయితే పెట్టేసుకుందామండి. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌లో పెట్టేసుకుందామండి.
ఎంతో టేస్టీగా ఉండే పూల్ మఖానాతో లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. ఇలా పిల్లలు, పెద్దలు కూడా రోజుకొక లడ్డు తింటే చాలా బలమండి. ఈ పూల్ మఖానాలో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలా చెప్పుకుంటా పోతే 100 రోగాలుగా నయం చేసే పూల్ మఖానా లడ్డు అండి ఇది. చాలా టేస్టీగా ఉంటదండి పూల్ మఖానా లడ్డు. మనకి ఈ లడ్డు ఒక 20 రోజుల దాకా నిల్వ ఉంటుందండి. ఇలా అయితే మనం చేసుకొని పెట్టుకుంటే, ఒకసారి చేసుకొని పెట్టుకుంటే 20 రోజుల దాకా నిల్వ ఉంటదండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో చెప్పండి. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ మాత్రం చేయటం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.